అండి నేను రజాక్ MBOSJ ట్రెండ్స్ సిగ్గుపడు ఇప్పుడు వెళ్ళి మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మోడీ గారి కోసం ట్వీట్ వేసినారు. అవమానిస్తే ఎలా ఉంటుంది? ఇంతకాలం ఒక చిల్లర ట్విట్టర్ పేజ్ని క్రియేట్ చేసుకుని అడ్డగోలుగా పోస్ట్ చేసిన పోస్టులన్నింటినీ అకౌంట్ని డిలీట్ చేసుకుని అండర్ గ్రౌండ్కి దూరాల్సిన టైం అయితే నీకు వచ్చింది. ఎందుకంటే మహేష్ బాబు గారు ట్వీట్ వేశారు, వెళ్ళి చదువు ఫస్ట్. నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారిది మహేష్ గారిది బాండింగ్ తెలియనటువంటి పిల్ల పిత్రేగాళ్ళు చేసినటువంటి కామెంట్స్ని మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై మహేష్ గారు వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది సంచలనంగా మారింది సోషల్ మీడియాలో. నేను మళ్ళీ చెప్తున్నా, రామ్ చరణ్ గారు ట్వీట్ వేసిన, అల్లు అర్జున్ గారు ట్వీట్ వేసిన, జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన, రవితేజ గారు చేసిన, నాని గారు చేసిన, చివరికి చిరంజీవి గారు ట్వీట్ చేసినా కానీ అదంతా ఒక ఎత్తు అయితే నాకు మహేష్ గారు ట్వీట్ చేయడమే ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే కొంతమంది చిల్లరగాళ్ళకి పవన్ కళ్యాణ్ గారిది మహేష్ గారికి ఉన్నటువంటి బాండింగ్ గురించి చాలా మందికి తెలియదు. వీళ్ళు వేసవి కాలంలో వస్తే ఎక్స్చేంజ్ చేసుకునే మామిడి పండ్ల దగ్గర నుంచి మొదలు పెడితే నిజమండి, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫామ్ లో పండించిన మామిడి పండ్లను ఒక గంపనైతే మన మహేష్ గారి ఫ్యామిలీకి పంపిస్తారు. అక్కడి నుంచి మొదలు పెడితే క్రిస్టమస్ వస్తే గనక ఆ చాక్లెట్లు గిఫ్ట్ హ్యాంపర్స్ పంచుకునేంత రిలేషన్ ఉంది వాళ్ళకి. సో ఏదైనా ఫంక్షన్ రాగానే కలిసి చేసుకునేంత రిలేషన్ ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళ మధ్య చిల్లర పంచాయతీలు పెడుతూ గత కొంతకాలంగా రకరకాల ట్వీట్లు చేస్తూ రకరకాల విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా కూడా మహేష్ గారు వేసినటువంటి ట్వీట్ నాకు అదొక స్పెషల్ ట్వీట్ అని చెప్తా. నాకే కాదండి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరికీ కూడా, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక స్పెషల్ ట్వీట్ అని చెప్పాలి. ఎందుకంటే సో నేను ముందు ఆయన ట్వీట్ చెప్పిన తర్వాత దానికి సంబంధించి చెప్తాను. సో మహేష్ బాబు గారు ముగ్గురికి ట్వీట్ వేశారు. ఎవరికి? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారికి. సో ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే కనుక హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు నారా చంద్రబాబు నాయుడు గారు ఆన్ ఏ గ్లోరియస్ విన్ యాజ్ CM ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విషింగ్ యూ ఏ సక్సెస్ఫుల్ టర్మ్ ఫిల్డ్ విత్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ ఫర్ AP అని చెప్పేసి ఆయన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉండాలని చెప్పేసి ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆ తర్వాత దీని రీచ్ వచ్చేసి 1.5 మిలియన్ కాగా ఒక కామెంట్లు వచ్చేసి 519. సో నేను ఎందుకు చెప్తాను మీ తర్వాత చెప్తాను. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఒక ట్వీట్ వేశారు. కంగ్రాచులేషన్స్ నరేంద్ర మోడీ సార్ ఆన్ యువర్ రీసౌండింగ్ విక్టరీ యాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, విషింగ్ యూ కంటిన్యూడ్ సక్సెస్ ఇన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగర్ అండ్ బ్రైటర్ ఇండియా అని చెప్పేసి మన భారతదేశాన్ని స్ట్రాంగ్ గా బ్రైట్ గా చేయడానికి మీ కృషి అవసరం అని చెప్పేసి, సో ఈ సక్సెస్ ని మీరు అలా చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ ట్వీట్ కి వచ్చేసి 1.7 మిలియన్ రీచ్ ఉంది. అదేవిధంగా 634 కామెంట్స్ ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తా. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిమార్కబుల్ విన్. పవన్ కళ్యాణ్ మీరు చూడండి, నరేంద్ర మోడీ సార్ అన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కానీ ఇక్కడ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిమార్కబుల్ విన్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, your victory is a reflection of the faith and confidence people have placed in you, wishing you a tenure filled with success in realizing your dreams for our people అని చెప్పేసి ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు చూడండి, నరేంద్ర మోడీ గారికి సార్ ఎందుకన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారిని గారు ఎందుకన్నారు, పవన్ కళ్యాణ్ని గారు ఎందుకు అనలేదు, సార్ ఎందుకు అనలేదు? ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది. మన మధ్య నాతో పాటు ఇంకో ఫ్రెండ్ నాతో కొంతకాలం ట్రావెల్ అయ్యే వ్యక్తి మొదట్లో మహా అయితే పేర్లతో పిలుచుకుని ఆ తర్వాత అరే ఊరే అనుకుంటాం. బట్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది తప్ప మనం గారు గీరు గారు అనలేం, గారులు పెట్టలేం. అదే పరిస్థితి అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి మహేష్ బాబు గారికి ఉన్నటువంటి గౌరవం అది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని మన మహేష్ గారిని విడదీయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా నేను చెప్తా, జల్సా సినిమాకి మన వాయిస్ ఓవర్ ఇచ్చింది కూడా మహేష్ బాబు గారు. అది వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం. అదేవిధంగా అర్జున్ సినిమా లీక్ అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం పక్కనుంటే ఆయన కోసం వచ్చింది, పోరాడింది, నిలబడింది పవన్ కళ్యాణ్ గారు. అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫెవికల్ బాండింగ్. సో కొంతమంది చిల్లరగాళ్ళు MBOSJ ట్రెండ్స్ అని చెప్పేసి ట్విట్టర్లో ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రతి నిత్యం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఆ తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి మీద, బాలయ్య బాబు మీద, అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్ మీద, మెగా ఫ్యాన్స్ మీద ఒక కుక్క ఏడుపులు ఏడుస్తూ ఉంటాడనమాట. నాకు తెలియక అడుగుతా, అసలు మహేష్ బాబు దగ్గర నుంచి, ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎవరు సపోర్ట్ చేస్తారు వైఎస్ జగన్ గారికి, వైసీపీ పార్టీకి? ఏ రోజైనా బాహాటంగా సపోర్ట్ చేసినారా? లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వస్తే విషెస్ అనేరని చెప్పినారా మన మహేష్ బాబు గారు? అదే నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వస్తేనే, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వస్తేనే తప్పనిసరిగా స్పందిస్తారు వాళ్ళు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. అంటే
ఈ ఈ చిల్లరగాళ్ళ పంచాయతీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వైసీపీ పార్టీలో లేరు. ఆయన పెద్దనాన్న గారు, ఆయన బాబాయ్ గారు ఎవరు ఒక ఆయన ఉన్నారు, శేషగిరిరావు అని. ఆయన ఇంతకుముందు ఎప్పుడో ఉన్నారంటే ఇప్పుడైతే ఆయన లేరు, రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. ఇక అదేవిధంగా ఈయనకున్నటువంటి బావలు కావచ్చు, మామయ్యలు కావచ్చు, మరి ముఖ్యంగా గల్లా జయదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా రిలేషన్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీలో ఉంటారు. వాళ్ళంతా టీడీపీ పార్టీలో ఉన్నారు. మహేష్ బాబు గారు ఎప్పుడు పొలిటికల్గా యాక్టివ్గా లేరు, ఈ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేయలేరు. మరి వైసీపీ పార్టీకి మహేష్ బాబుని ఎలా వాడుకుంటారు నాకైతే ఈ రోజుకి కూడా అర్థం కాదనమాట. నిజమండి, లాస్ట్ ఎలక్షన్ ఎంబీవైఎస్ ట్రెండ్స్ అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తా వీళ్ళు చేసినటువంటి చిల్లర పంచాయతీలు చూస్తుంటే అసహ్యం వేసేదన్నమాట నాకు. కింద మహేష్ బాబు గారి ఫ్యాన్స్ తిడతానే ఉంటారు, మమ్మల్ని ఎందుకు అంటగడతారు రా బాబు, మాకేం సంబంధం రా బాబు, మాకు వాళ్ళకి పొలిటికల్గా ఏ సంబంధం లేదు, మా మహేష్ బాబు గారు ఏనాడు కూడా పొలిటికల్గా యాక్టివ్ లేరు, ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. మీరు అక్కడ నేను ఇప్పుడు ఎందుకు ఎంత రీచ్ల గురించి మాట్లాడింది, అక్కడ ఒక 1900 కామెంట్లు ఇచ్చారు కదా, ఒక్కసారి కామెంట్లు చూడండి, కామెంట్స్ ఓపెన్ చేయండి. ఒక్కడన్నా జగన్కి ఫేవర్గా, వైసీపీ పార్టీకి ఫేవర్గా ఒక్క మహేష్ బాబు అభిమానం ట్వీట్ వేసేయడం చూడండి. వేయరు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేస్తారో ఆ ఎంబీవైఎస్ ట్రెండ్స్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య, మహేష్ బాబు గారి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన తాపత్రయం తప్ప అంతకుమించి ఏమీ లేదు. వీళ్ళ చిల్లర విధానాలు, చిల్లర పంచాయతీలు, దిగజారుడు రాజకీయాలకు ప్రత్యేక పరాకాష్ట. ఎస్, మహేష్ బాబు గారు ఒకరోజు బయటకు వచ్చి నా సంపూర్ణ మద్దతు, నా సపోర్టు మా పార్టీ, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాను అని చెప్పేసి ఒక మాట అంటే ఆనాడు మీరు సపోర్ట్ చేసినా తప్పలేదు, మీరు అలాంటి పేజెస్ క్రియేట్ చేసినా తప్పలేదు. మీరు ఈరోజు క్రియేట్ చేసుకోండి, నేను చెప్తున్నాను, అల్లు అర్జున్ క్రియేట్ చేసుకోండి, అల్లు అర్జున్ వైఎస్ ట్రెండ్స్ అని పెట్టుకోండి. ఎందుకంటే నంద్యాల వెళ్ళినాడు కదా, సపోర్ట్ చేసినాడు కదా, నా ఫ్రెండ్ అంటున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్రెండ్షిప్ ఉందో నాకైతే తెలియదు, కానీ నంద్యాల పోయినాడు కదా, సపోర్ట్ చేసినాడు కదా, అక్కడ అభ్యర్థి ఓడిపోయినాడంట, వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి అట్టన్న బాహాటంగానే వచ్చి సపోర్ట్ చేసినాడు. ఏంది వీళ్ళు ఆ రోజు చేసినటువంటి పంచాయతీలు, మై హీరో అల్లు అర్జున్, మై లీడర్ జగన్మోహన్ రెడ్డి, మై లీడర్ మన మహేష్ బాబు, మై హీరో మహేష్ బాబు, మై లీడర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, మై హీరో రవితేజ, మై లీడర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటూ పోస్టర్లు రెడీ చేసుకుని పోస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎలక్షన్ ముందు రోజు. సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపుతారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ అవమానిస్తారు, సినిమా ఇండస్ట్రీ అందరినీ కూడా పిలిపించుకుంటారు, సినిమా ఇండస్ట్రీ చేత దండాలు దశకాలు పెట్టించుకుంటారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి థియేటర్లో సినిమాలు పడితే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, విఆర్ఓలు, ఎంఆర్ఓలు, పోలీసులు కొత్త కొత్త యాక్ట్లన్నీ ఆ రోజే బయటకు వస్తాయి. ఇవన్నీ మహేష్ బాబు ఇబ్బంది పడలేదా? మహేష్ బాబు తీసుకెళ్లేదా, ఆడికి నడిపించలేదా రోడ్ల మీద? అవమానం మర్చిపోతాడా మహేష్ బాబు? రాజమౌళి మర్చిపోతాడా? కొట్టాల శివ మర్చిపోతాడా? చిరంజీవి గారు మర్చిపోతారా? మహేష్ బాబు గారు మర్చిపోతారా? ప్రభాస్ గారు మర్చిపోతారా? ప్రభాస్ని కూడా తీసుకుపోయినారు. ప్రభాస్ పెద్దమ్మ మన పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది, ప్రభాస్ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చినారు. అది పరిస్థితి. దయచేసి మీ హీరో, ఏ హీరో అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, మరి ఏదే హీరో అయినా సరే, మీ హీరో బయటకు వచ్చి ఎస్ నా సంపూర్ణ మద్దతు ఉంది అని చెప్పేసి ఒక మాట అన్న తర్వాత ఇలాంటి పంచాయతీలు పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే అభిమానుల మధ్య ఒక దురదృష్టకరమైన ఫైట్ని క్రియేట్ చేస్తున్నారు ఈ సన్నాసులు కొంతమంది. నేను మళ్ళీ చెప్తాను, అది టీడీపీ పార్టీ అభిమానులు కూడా కావచ్చు. ఎస్, ఈ రోజున మన మహేష్ బాబు గారు ట్వీట్ వేసినారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అదే నరేంద్ర మోడీ గారి గురించి. మీకు ఎక్కడ వేసినారు? అట్లీస్ట్ ఓదార్చట్లేదు కదా. సో అది పరిస్థితి, తెలుసుకోండి ఇప్పుడైనా.